అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములోనే నా శుభములు వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి అపార్థం చేయబడినటువంటి ఒక లేఖనాన్ని మనం ధ్యానిద్దాము. ఎందుకంటే మరి క్రైస్తవం పుట్టి ఇంతకాలమైనా కూడా ఇప్పటికి కూడా దేవుని విషయంలో ఒక ఏకత్వం లేక రకరకాలుగా క్రైస్తవులు బోధలు ఉన్నట్టుగా మనకి యూట్యూబ్ చూస్తుంటే మనకు తెలుస్తుంది. కాబట్టి మరి దేవుడు అంటేనే చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఒక్కడే అని కొంతమంది, దేవుళ్ళు ముగ్గురు కలిసి ఒకళ్ళని, ఇలా మరి యేసుక్రీస్తు విషయంలో మరి ఆయన కుమారుడా లేకుంటే దేవుడా అనే విషయంలోనూ, అలాగే మరి పరిశుద్ధాత్మ విషయంలో కూడా చాలా విధాలుగా బోధలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మరి ఒక అంశాన్ని మనం ధ్యానించే విషయంలో పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణంగా మరి లేఖనాల్లో ఏమి రాయబడ్డాయో అవన్నిటిని చూద్దాము. కాకపోతే మరి ఇప్పటి వరకు కూడా 95% మంది కూడా మరి దేవుని విషయంలో మరి ఏకత్వం లేకుండా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది ట్రినిటీనే మరి ఎక్కువగా బోధిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా. అయితే డినామినేషన్లు మరి మినిస్ట్రీలు వేరువేరుగా ఉన్నా చివరికి ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రినిటీ సిద్ధాంతంలో యేసుక్రీస్తు వారిని దేవుడుగాను పరిశుద్ధాత్మను కూడా దేవుడుగాను ప్రతి ఒక్కరు కూడా మరి చెబుతుండడం నేను చూశాను. కాబట్టి చిన్న అంటే ఆరాధనలో చిన్నటువంటి అపోహలే ఉన్నాయి తప్ప దాదాపు ఎక్కువ శాతం మంది యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు అని, పరిశుద్ధాత్మను కూడా మూడవ దేవుడని, ఈ విధంగా ట్రినిటీకి తత్వ సిద్ధాంతానికి అనుకూలంగానే చివరికి అందరూ దానిలోనే మాట్లాడుతున్నారు తప్ప యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఖచ్చితంగా చెప్పడానికి. కాబట్టి ఈ రోజున నిజంగా పరిశుద్ధాత్మ ఎవరు అనేది లేఖనాలను బట్టి మనం చూద్దాము. కాబట్టి మరి ఈ కాలంలో మరి చాలామంది ఇప్పటికి కూడా మరి యేసుక్రీస్తు వారు సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు అని కొంతమంది అంటే, అలాగనే సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైనటువంటి కుమారుడు అని కూడా కొంతమంది అనడం నేను విన్నాను. కాబట్టి మరి ఈ రోజున ఉన్నటువంటి అనేకమైన డినామినేషన్లు అన్నీ కూడా దగ్గరగా ట్రినిటీ సిద్ధాంతానికి దగ్గరగానే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ త్రిత్వ సిద్ధాంతం చెప్పేవాళ్ళు ఏంటంటే తండ్రి అయిన దేవుడు నిత్యుడు, ఆయన దేవుడు, అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు నిత్యుడు అని, అలాగే పరిశుద్ధాత్మ కూడా దేవుడు నిత్యుడు అని ఖచ్చితంగా వీళ్ళు చెప్పడం నేను విన్నా. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఏకదేవునిలో ముగ్గురు వ్యక్తులు ఏకదేవునిలో ఉన్నారని వాళ్ళు ఆరాధిస్తూ మరి వ్యక్తులలో ఒకరిని మరొకరని అపోహపడక దేవునిని విభజింపక యుందుము అంటారు వాళ్ళు. దేవుని విభజించకుండా ముగ్గురు దేవుడు ఒక్కటిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు బోధిస్తుంటారు. కాబట్టి ఇలాంటి విషయంలో మరి బోధ అంటే క్రైస్తవుల బోధ వినేవాళ్ళు అన్యుల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే వారికి ఏమర్థం అవుతుందో, ఇక అసలు వాళ్ళని వదిలేస్తే క్రైస్తవుల్లోనే కొత్తగా విశ్వాసమైనటువంటి వారికి మన వాళ్ళు బోధించేటువంటి బోధ అర్థం కాక మొట్టమొదట మరి వీరికే మనం సువార్త చెప్పవలసినటువంటి అవసరత వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎవరో ఇంతవరకు అర్థం కాలేదు. పరిశుద్ధాత్మను దేవుడు అంటున్నారు. నిజంగా దేవుడు ఒక్కడే అని లేఖనాలు చెప్తున్నాయి. కానీ ముగ్గురు కలిస్తేనే దేవుడు, ముగ్గురు దేవుళ్ళే అయితే ఒక్క దేవుడుగా ఉన్నారనేటువంటి ఈ బోధ ఎలా ఉందంటే తికమక బోధగా ఉంది. అర్థం కానటువంటి స్థితిలో ఈ రోజున ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అని మరి ఒక అంచనాకి రాలేకపోతున్నారు కొత్తగా మరి విశ్వాసమైనటువంటి దేవుని పిల్లలు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ ఎవరు అనే విషయాన్ని మనం చూద్దాము. ఆయన శక్తి, వ్యక్తి లేక దేవుడా, లేఖనం ఏమి చెబుతుందో అనే మాటను మనం ఈ రోజున చూద్దాము. ఎందుకంటే త్రిత్వవాదుల్లో ఉన్నవారు మరి చాలామంది ఏం చెప్తారంటే ముగ్గురు దేవుళ్ళు అంటారు. అలాగనే మరి సిఓసి కానీ, క్రీస్తు సంఘాలు కానీ, బాప్టిస్ట్ సంఘాలు కానీ, సిఎస్ఐ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, అలాగనే మరి ఎబ్రోన్ వాళ్ళు, అలాగనే ఇంకా పెంతుకస్తు, ఇలాంటి అన్నీ కూడా యేసుక్రీస్తుని దేవుడని, పరిశుద్ధాత్మను దేవుడని,
తండ్రి అయిన దేవుడు దేవుడని ముగ్గురిని కూడా దేవుళ్ళుగానే చూపిస్తున్నారు. అంటే వీళ్ళు ఆచరించే విధానంలో మార్పులే ఉన్నాయి తప్ప చివరికి మాత్రం ముగ్గురు దేవుళ్ళనే చూపించడం అనేది 100% మందిని నేను చూస్తున్నాను. కాబట్టి నిజంగా లేఖనాలలో అలా ఉందా లేదా అనేది మనం ఈరోజు చూద్దాము. చాలామంది అంటే కొన్ని వాక్యాలను లేఖనాల్లో చూపించి ఆ లేఖనాలలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోలేక మరి అపార్థం చేసుకొని తండ్రితో యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ కూడా సమానులు అని చెప్పడానికి కొన్ని మాటలను వాళ్ళు లేఖనాల్లో చూపిస్తారు. ఆ లేఖనాలని పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పడానికి ఏ లేఖనాలను వాళ్ళు చూపించారో ఆ కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ కూడా తండ్రి అని, దేవుడు అని, అలాగే పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్త అని, అలాగే పరిశుద్ధాత్మ కూడా మృతులను లేపుతాడని, అలాగనే పరిశుద్ధాత్మ కూడా ఉన్నవాడైన దేవుడని, స్వయం చిత్తం చేస్తాడని, అలాగే సర్వజ్ఞాని అని, ప్రాణదాత అని, ఇలా దేవునికి ఉండేటువంటి లక్షణాలన్నిటిని కూడా పరిశుద్ధాత్మ పెట్టి ఈయన కూడా మూడవ దేవుడు అని చెప్పడం మనం చూస్తాము. కాబట్టి ఇవన్నీ దేవుని లక్షణాలు, దేవుని క్యారెక్టర్లు అయినా సరే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేయిస్తే అవి పరిశుద్ధాత్మకే పెట్టి ఇదిగో పరిశుద్ధాత్మే చేశాడు కాబట్టి పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్త, పరిశుద్ధాత్మ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ సర్వజ్ఞాని, పరిశుద్ధాత్మ మరి సమస్తాన్ని చేయగలడని చెప్పి కొన్ని లేఖనాలను వాళ్ళు ఆధారం చేసుకొని చెప్పడం నేను విన్నాను. కాబట్టి వాళ్ళు అపార్థ తీసుకున్నటువంటి లేఖనాలను మనము మరి ముందు చూద్దాము. అంటే మరి అపార్థ తీసుకున్న లేఖనాల్లో మరి పరిశుద్ధాత్మను దేవుడు అని, తండ్రి అని ఏ వచనాన్ని బట్టి చెప్తారో ఆ మాట చూద్దాం. మొట్టమొదట అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుచున్నావు? నీవు మనుషునితో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను. అంటే ఈ వాక్యంలో మొట్టమొదట ఏముంది? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించింది అని అన్నాడు. ఇంకొకటి, నువ్వు మనుషునితో కాదు దేవునితోనే అబద్ధం ఆడావు అనగానే ఇదిగో ఈ పరిశుద్ధాత్మే దేవుడు అని ఈ వాక్యాన్ని చాలామంది చూపించడం నేను మరి విన్నాను. కాబట్టి నిజానికి ఇక్కడ మరి పేతురు గారి యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు అనే, లేక ఇక్కడ ఏమిటి అర్థం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీ వద్ద ఉన్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉంది కదా, ఎందుకు ఈ సంగతి హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు అంటున్నాడు. మనుషులతో కాదంటే ఇక్కడ అననీయ సప్పీరా వాళ్ళు మరి పేతురు గారినే చూస్తున్నారు తప్ప పేతురు గారిలో ఉన్న పరిశుద్ధాత్మ గురించి వారికి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏమిటంటే మేము పేతురుతోనే కదా, పేతురుతో అబద్ధం ఆడవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ పేతురు ఏమన్నాడంటే నీవు మనుషునితో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి అని చెప్తున్నాడంటే ఇక్కడ ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడని కాదు, కానీ పేతురు ఏమంటున్నాడంటే నీవు నాతో అబద్ధం ఆడుతున్నావు కదా, నేను పరిశుద్ధాత్మ పూర్ణుడనై ఉన్నాను, నేను పరిశుద్ధాత్మ వలనే ఈ అన్నిటిని కూడా కార్యాలు చేస్తున్నాను, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అన్న సంగతి చెప్తున్నాడు. నీవు నన్ను మోసపుచ్చావు అనుకుంటున్నావు కానీ నన్ను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మనే నువ్వు మోసపుచ్చావు అన్న సంగతి చెప్పడం కొరకే నువ్వు మనుషునితో కాదు అనే మాట ఇక్కడ ఆయన అంటున్నాడు. అలాగనే మరి మనుషులతో కాదు అంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ కూడా దేవునిది కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేశావు, అలాగే నాతో అబద్ధం ఆడాలనుకున్నావు కానీ నాతో కాదు నువ్వు ఆడింది, నన్ను ఈ కార్యాలన్నీ చేయడానికి నియమించుకున్నటువంటి నేను ఒక మరి అపోస్తులుండు కాబట్టి నువ్వు నన్ను చూస్తున్నావు కానీ నన్ను మోసం చేస్తే దేవునితో కూడా అబద్ధం ఆడినట్లే, నువ్వు నన్ను కాదు, నువ్వు మనుషునితో కాదు కానీ దేవునితోనే అబద్ధం ఆడావు అంటున్నాడే కానీ పరిశుద్ధాత్మ ఇక్కడ దేవుడని కాదు. ఈ విధంగా అపార్థం చేసుకొని మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఈయన కూడా దేవుళ్ళలో ముగ్గురులో ఈయన ఒకడు కాబట్టి ఈయన దేవుడే అనే మాట ఈ మాటను బట్టి అపార్థం చేశారు. కానీ ఇక్కడ
ఇక్కడ మనుషులతో కాదంటే నువ్వు నాతో అబద్ధం ఆడుతున్నావు అనుకున్నావు, కానీ మనుషునితో కాదు, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. నేను ఇక్కడ దేవుని ప్రతినిధిగా ఉన్నానన్న సంగతి చెప్తున్నాడే తప్ప వేరే కాదు. అలాగనే మరి ఇంకా పరిశుద్ధాత్మ కూడా తండ్రిలాగా సృష్టికర్త అని, యేసుక్రీస్తులాగా సృష్టికర్త అని, ఈయన కూడా 3వ సృష్టికర్తగా చెప్తున్నారు. ఇక్కడ సృష్టికర్త అట ఈయన కూడా, అంటే దేవుడి వలె ఈయన కూడా సృష్టికర్త అనే సంగతి చెప్పడానికి యోబు గారు రాసినటువంటి గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది: దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జ్ఞానం ఇచ్చెను. ఇక్కడ దేవుని ఆత్మ నన్ను సృజించెను అంటే మనుషును సృష్టించినటువంటి సృష్టికర్తగా ఈ వాక్యాన్ని బట్టి మన సహోదరులు బోధిస్తూ నేను విన్నాను. కాబట్టి నిజంగా ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని ఆత్మ నన్ను సృజించాను అంటే సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను అంటే ఈ మాటను బట్టి పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్తే అనొచ్చా అని అంటున్నారు. అంటే యోబు గారు ఏమన్నాడంటే దేవుని ఆత్మ అంటే ఏంటి? దేవుని ఆత్మశక్తి, దేవుని ఆత్మశక్తి నన్ను సృజించను అంటున్నాడు. అలాగనే సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం నిచ్చెను అంటున్నాడు. సర్వశక్తుని యొక్క శ్వాసం అంటే దేవుడే. సర్వశక్తిమంతుడు ఎవరు? దేవుడు. దేవుని యొక్క శ్వాస నాకు జీవం ఇచ్చింది అంటున్నాడు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన యొక్క ఊపిరి, మన ప్రాణం అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇక్కడ దేవుడే తన యొక్క ఆత్మశక్తితో చేసాడే తప్ప ఇక్కడ పరిశుద్ధాత్మ సృష్టికర్త అని కాదు. మన వాళ్ళకి అది అర్థం కావాలి. ఎందుకంటే దేవుని ఊపిరి లేక ఆయన శక్తి అని యోబు గారు మరి నాకు జీవాన్ని ఇచ్చింది దేవుని ఊపిరి అన్న సంగతి చెప్తున్నాడు. సర్వశక్తిని యొక్క ఊపిరి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి దేవుని ఆత్మ అంటే సందర్భాన్ని బట్టి ఒక సమయంలో శక్తిగాను ఒక సమయంలో వ్యక్తిగాను మరి పరిశుద్ధాత్మ గురించి మనకి లేఖనాలన్నింటిలో రాయబడి ఉంటాయి. కాబట్టి కీర్తన 33లో కూడా 33:6లో కూడా ఒక మాట ఉంది: యెహోవా వాక్కు చేత ఆకాశములను కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత, అంటే దేవుని యొక్క నోటి ఊపిరి చేతనే మరి సర్వసమూహము కలిగిన, అంటే దేవుడు తన వాక్కు చేత తన ఊపిరి వలన సమస్తాన్ని కలిగించినట్టుంది, కానీ పరిశుద్ధాత్మ సృష్టికర్త అని కాదు. అలాగనే మరొక మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ కూడా మృతులను లేపుతాడు. దేవుడు చనిపోయిన వాళ్ళని లేపుతాడు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోతే యేసుక్రీస్తు వారిని తిరిగి మృతుల్లో నుంచి లేపాడు. కాబట్టి ఆయన లేపేటప్పుడు తన యొక్క ఆత్మశక్తిని వినియోగించుకుంటాడు. కాబట్టి ఇదిగో ఆ ఆత్మే లేపింది అనుకుంటే ఎట్లా? దేవుడు తన ఆత్మకు ప్రేరేపణ కలిగించి అంటే ఆయనకు శక్తిని ఆజ్ఞాపిస్తే ఆయన లేపాడు. అది మనకు తెలియకుండా పరిశుద్ధాత్మనే లేపాడు అన్న సంగతి మన వాళ్ళు చెబుతూ ఈయన కూడా చనిపోయిన వాళ్ళని లేపుతాడు పరిశుద్ధాత్మ, కాబట్టి ఈయన 3వ దేవుడు అంటున్నారు. ఇక్కడ ఏముందంటే రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఈ వచనాన్ని బట్టి మన వాళ్ళు పరిశుద్ధాత్మ కూడా మృతులను లేపుతాడు అని చెప్తున్నారు. చదువుదాం. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ మాటను బట్టి దేవుడు ఏ విధంగా మృతులను లేపుతాడో, అలాగే దేవుని ఆజ్ఞ ప్రకారంగా క్రీస్తు ఎలా లేపుతాడో అలాగనే పరిశుద్ధాత్మ కూడా చనిపోయినటువంటి వారిని మృతులను లేపుతాడు అని చెప్పి ఈ వాక్యాన్ని వక్రీకరించి దేవుడు చేసే పనిని పరిశుద్ధాత్మే చేస్తున్నాడు అనే సంగతి చెప్పడం మరి విన్నాను. కాబట్టి నిజానికి అది వాస్తవం కాదు. ఎందుకంటే క్రీస్తు లేకుండా జరిగే పని కాదు. ఎందుకంటే దేవుడు అధికారం ఇచ్చింది క్రీస్తుకు. క్రీస్తు అధికారంలోనే పరిశుద్ధాత్మ కూడా చేయాలి తప్ప మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మకు ఏ అధికారము లేదన్న సంగతి కూడా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే మరి 10వ వచనం కూడా చదివినట్లయితే క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనదిగాను మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అంటే క్రీస్తు మనలో ఉంటేనే జీవం కలిగి ఉంటాం. క్రీస్తు మనలో ఉంటేనే, అంటే ఆయన వాక్కు మనలో ఉంటేనే జీవం కలిగి ఉంటాము. ఆయన మనతో లేకపోతే మన శరీరము మరి మృతమే అంటున్నాడు. అంటే క్రీస్తు వాక్కు మనలో లేకపోతే మనము మృతమే అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ తనంతట తానే ఏమీ చేయక క్రీస్తు అధికారంలోనే, క్రీస్తుకు దేవుడిచ్చినటువంటి అధికారంలోనే
మరి పనిచేస్తుంది తప్ప పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా ఆయనకంటూ సొంత అధికారం అనేది బైబిల్లో ఎక్కడ కూడా ఉన్నట్టుగా లేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 15 చదివితే అక్కడ ఏముంటుందంటే తండ్రికి కలిగినవన్నీ నావి. ఎవరంటున్నాడు? యేసుక్రీస్తు వారు అంటున్నాడు. దేవుడు మరి సమస్తం తన కుమారునికి ఇచ్చినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన అనగా పరిశుద్ధాత్మ నా వాటిలోనే తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని ఆయన నన్ను మహిమపరచును. అంటే తండ్రికి ఏ అధికారాలు ఉన్నాయో అవన్నీ నాకు ఇవ్వబడ్డాయి. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా దేవుడు నాకు ఇచ్చిన అధికారంలో అంటే నా వాటిలోనే తీసుకొని మీకు చెబుతాడు తప్ప పరిశుద్ధాత్మ తనంతట తాను సొంతగా ఏది చేయడు అన్న సంగతి మనకు అర్థం కాదు. కాబట్టి క్రీస్తు లేకుండా ఎవరిని పరిశుద్ధాత్మ తనంతట తాను ఎవరిని కూడా మృతులో నుంచి లేపలేడు. సందర్భం అర్థం కాకుండా మరి క్రీస్తు ద్వారా దేవుడిచ్చినటువంటి అధికారమే తప్ప సొంతగా యేసుక్రీస్తు వారైనా పరిశుద్ధాత్మైనా కూడా దేవుని ఆజ్ఞకి లోబడే వాళ్ళు పనిచేస్తారే తప్ప వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోరు అన్న సంగతి మనకు బైబిల్ అంతా చదువుతుంటే లేఖనము అదే చెప్తుంది. అలాగనే ఇంకా పరిశుద్ధాత్మ గురించి ఏమంటే ఉన్నవాడు అంటే ఆయన ఉన్నవాడే కానీ అందరిలో ఉంటాడా అంటే అందరిలో ఉండడు. ఏంటంటే అందరిలో కూడా ఆయన ఉంటాడన్న సంగతి ఇక్కడ వీళ్ళు ఈ లెక్కన బట్టి చెప్తున్నారు. ఉన్నవాడట ఆయన కూడా అంటే దేవుడు అందరిలో ఉంటాడుగా తప్ప మరి యేసుక్రీస్తు వారు అందరిలో ఉండడు, పరిశుద్ధాత్మ కూడా అందరిలో ఉండడు. కాబట్టి ఆ లేఖనాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. లోకంలో ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేరు, అలాగనే క్రీస్తు కూడా వారిలో ఉండడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ గ్రంథకర్త ఏమి చెప్తున్నాడంటే మనము క్రీస్తును అంగీకరిస్తేనే పరిశుద్ధాత్మ అనే వరము మనకు ఉంటుంది, మనలో నివసిస్తాడు. క్రీస్తును అంగీకరించకపోతే పరిశుద్ధాత్మ మనలోనికి రాడు. కాబట్టి క్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మను పొందలేము. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు అర్థమైతే పరిశుద్ధాత్మ అందరిలో ఉండడు. కాబట్టి ఆయన ఉన్నవాడు అంటే నిత్యుడు, దేవుడు ఉన్నప్పటి నుంచి ఉన్నవాడు అనేటి ఉంది, కానీ మనుషులు అందరిలో ఆయన ఉండడు. అంటే దేవుడు అందరిలో ఉంటాడు. కాబట్టి మరి దేవుడు లాగానే ఈయన కూడా అందరిలో ఉంటాడా అంటే ఉండలేడు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి తన ఆత్మలో భాగం మన గనక మనంగా దేవుడు ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ మనలో అందరిలో ఉండడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అందరిలో ఉండడు. వీళ్ళిద్దరూ దేవునికి కుమారులే తప్ప దేవునితో సమానంగా దేవుడు అందరిలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారు అందరిలో ఉండడు, పరిశుద్ధాత్మ కూడా అందరిలో ఉండడు. ఎందుకంటే ఎవరైతే బాప్తిసం తీసుకొని రక్షించబడతారో వాళ్ళకి పరిశుద్ధాత్మ వరంగా ఇవ్వబడుతుంది. అలాగనే ఎవరైతే సువార్త వింటారో ఆ సువార్త విన్న వాళ్ళు క్రీస్తుని చేర్చుకుంటారు. వినకపోతే ఆయన తలుపు దగ్గర తడతా ఉంటాడు. విన్నవాళ్ళు ఆయన ఆహ్వానిస్తేనే ఆయన మనలోకి వస్తాడు తప్ప లేకపోతే క్రీస్తు వారు కూడా మనలోకి రాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు అందరిలో ఉంటాడు, కానీ క్రీస్తు కానీ పరిశుద్ధాత్మ కానీ అందరిలో ఉండరు. అలాగనే ఇంకొక మాట ఏం చెప్తారంటే ఈ ట్రినిటీ సిద్ధాంతంలో దేవునితో సమానంగా చేసేవాళ్ళు పరిశుద్ధాత్మట సొంత చిత్తం చేస్తాడు అనే మాట చెప్తారు ఈ వాక్యాన్ని బట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క సొంత చిత్తము కాదు. ఎందుకంటే మనకు మరి ముందు ఒక వచనం చూద్దాం. 12:6 చూస్తే నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అందరిలో అన్నిటినీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగించేవాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. కాబట్టి దేవుని కార్యము నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ ద్వారా సమస్తము దేవుడే జరిగించుచున్నాడు. సమస్తాన్ని జరిగించేది దేవుడే అన్న సంగతి మనకు అర్థం కావాలి తప్ప దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా పరిశుద్ధాత్మ తనంతట తానే మరి జరిగించడానికి దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి తన సొంతగా ఎవరెవరికి ఏ యొక్క వరం ఇవ్వాలనేది అది దేవుడు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మకి ఇచ్చినటువంటి అనుగ్రహమే తప్ప తనంతట తానుగా
మరి ఇవన్నీ కూడా చేయలేడన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇంకా ఏమంటారంటే దేవుడు సర్వజ్ఞాని కాబట్టి పరిశుద్ధాత్మ కూడా సర్వజ్ఞానం కలిగిన వాడని అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అపార్థం చేయబడ్డ లేఖనాలే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ అంటే దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ మాటను బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా మరి మనలందరిని గూర్చియు అలాగనే దేవుని మర్మలను కూడా తన ఆత్మ సహాయంతోనే మనకు అర్థంలాగున మరి ఆయన బోధిస్తున్నాడు. ఆత్మ సహాయంతోనే అలా దేవుడు ఆత్మను తన కార్యాలు చేయడానికి సహాయంగా వాడుకున్నాడే తప్ప పరిశుద్ధాత్మకు సొంత జ్ఞానము కానీ సొంత చిత్తము అనేది ఏది లేదు. ఏదైనా సరే దేవుని చిత్తమే జరిగించడానికి తన కుమారుడైన క్రీస్తు, ఆ క్రీస్తు అధికారంలో మరి వచ్చి ఆ క్రీస్తుకి ఇచ్చినటువంటి వాటిలోనే తీసుకొని మనకు అర్థం అవ్వడానికి పరిశుద్ధాత్మ సహాయంగా దేవుని కృపణ వలనే చేస్తాడే తప్ప సొంతగా పరిశుద్ధాత్మకు ఏ చిత్తము లేదని తెలుసుకుంటే నిజంగా చాలా మంచిది. కాబట్టి మరి నిజంగా మరి పరిశుద్ధాత్మకు మరి ఇలా గనక మనము ఆలోచించకుండా పరిశుద్ధాత్మ కూడా దేవుడు అని, దేవునితో సమానుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన తండ్రి అని, ఆయన దేవుడు అని, ఆయన సర్వజ్ఞాని అని, ఆయన సొంత చిత్తం అని, ఇవన్నీ కూడా దేవునికి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నిటిని కూడా ఈయనకబెట్టి ఈయనే సృష్టికర్త అని అంటే నిజంగా పరిశుద్ధాత్మకు మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టుగా మనము గ్రహించాలి. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు ఎక్కడంటే మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 32లో ఏమంటాడంటే, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా వానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వాడికి ఈ యుగంలోనూ రాబోయే యుగంలోనూ క్షమాపణ లేదు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి దేవుడు మనుషులను ప్రేరేపించి రాయించినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కాబట్టి మరి బైబిల్ని ఎలా రాయించాడు దేవుడు అని కనుక మనకు తెలిస్తే నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపించి రాయించిన తర్వాత ఈ మాటలకు వ్యతిరేకంగా మనం ఎలా ఆలోచిస్తాం, లేఖనాలు లేకుండా ఏది కూడా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు ఇలా ఉన్నాయి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే పలికిన వారు మనుషులు, పలికిచ్చిన వాడు దేవుడు, పలకటానికి ప్రేరేపించినవాడు ఆత్మ. కాబట్టి ఆత్మకు తెలియకుండా ఏది కూడా ఇక్కడ ప్రవచింపబడలేదన్న సంగతి మనకు అర్థమైతే నిజంగా ఈ మాటలకు పరిశుద్ధాత్మ చెప్పిన మాటలకు మనం వ్యతిరేకంగా ఆలోచించి పరిశుద్ధాత్మ శక్తి వ్యక్తి దేవుని యొక్క ఆత్మ అని తెలిసి ఆ ఆత్మను మనకు వరంగా దేవుడు ఇచ్చాడని తెలిసి మనం కాదు ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన తండ్రి, ఆయనే దేవుడు, ఆయన శైవసిత్తం ఇలాంటివన్నీ మనం ఆపాదిస్తే నిజంగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఆలోచించి బోధిస్తున్నామని గ్రహించాలి. ఎలాంటి వారికి ఏ యుగంలోనూ క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు అంటున్నాడు. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడతావా, క్షమాపణ ఉందట. కానీ పరిశుద్ధాత్మకు అంటే వాక్యానికి, పరిశుద్ధాత్మ పూర్ణులై చెప్పినటువంటి వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రకటిస్తే ఖచ్చితంగా నీకు ఏ యుగంలోనూ క్షమాపణ లేదు అన్న సంగతి మనం ఇప్పుడు చదువుకున్నాం. కాబట్టి దేవుని మూలముగా పలికిన ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ ప్రేరణ అయినప్పుడు మన ఆలోచనలు సొంత ఆలోచనలు ఎందుకు, పరిశుద్ధాత్మ తనను గురించి తాను ప్రవచించి రాసిన లేఖనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం మొదటి నుంచి కూడా సృష్టి ఆరంభం నుంచి కూడా పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటో మనం లేఖనాలను బట్టి చూద్దాము. సృష్టి ఆరంభంలో ఆది కాండము 1వ అధ్యాయం 3లో దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటే దేవుని కార్యాన్ని జరిగించుటకు సృష్టిని కాపాడుతూ మనుషులను కాపాడి దేవునికి మరి అప్పగించాలనే పనిలో నిత్యము మనతో సహవాసము కలిగి దేవుని కార్యాలు జరిగించుటకు దేవుని వాక్కులను ప్రవక్తలైనటువంటి దేవుని పిల్లలను ప్రేరేపించి వారి ద్వారా దేవుని వాక్యాన్ని పలికించి రాయించి ఈ సృష్టి అంతము వరకు అంటే మన జీవితాంతం వరకు క్రీస్తులో మనల్ని నమ్మకముగా ఉంచి అనేక మంది దేహాలను దేవాలయాలుగా చేసుకొని మనతో జీవిస్తున్నట్లు
పౌలు గారు మరి కొన్ని మాటలు కూడా తెలియజేశాడు. అవి కూడా చూద్దాం. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కాదు, ఇలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి దేవుని పక్షంగా ఆయనే ఉచ్చరింపచక్యము కాని మూలుగులతో ఆత్మ మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్టుగా కూడా మనకు రోమపత్రికలో లేఖనాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా మరి పరిశుద్ధాత్మ ఒక్కొక్కసారి శక్తిగాను, మరి ఒక్కొక్కసారి వ్యక్తిగా, మరి ఆదరణకర్తగా కూడా ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన మాటల్లో తెలియజేస్తాడు. కాబట్టి వాటిని లేఖనాల ప్రకారంగా చూద్దాం. అంటే ఆయన ఒక్కొక్క సమయంలో శక్తిగా మన మీదకి వచ్చి పనిచేస్తాడు. ఒక్కోసారి వ్యక్తిగా బలంగా మనలో ఉండి పనిచేసినట్టుగా కూడా మనము ఆది సంఘంలో చూస్తే కొన్ని మనకు అర్థమవుతాయి. అవి చూద్దాము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అంటే ఇక్కడ ఆత్మ వచ్చినప్పుడు అపోస్తలులందరూ కూడా శక్తి నొందారు కనుక మీరు యెరూషలేములో ఉండి భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్న మాట ఇక్కడ తెలియజేశాడు. అలాగనే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1-4 చదివినట్లయితే, పెంతుకొస్తు పండగ నాడు ఆకాశము నుండి అగ్ని జ్వాల వంటి నాలుకలతో విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి అన్న మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి మరి ఒక్కొక్క సమయంలో మరి ఆయన ఆదరణకర్తగా కూడా యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బోధలో మనకు తెలియజేసినట్టుగా మనకు మాటలు ఉన్నాయి. అవి కూడా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా, ఆదరణకర్త అంటే ఉత్తరవాది అని పుట్టినోట్లో కూడా రాయబడింది, ఉత్తరవాది అని. అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ గూర్చి యేసు ఆయనను ఒక వ్యక్తిగాను ఆదరణకర్త అంటే మనకు దేవుడు అనుగ్రహం ప్రకారంగా క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ కూడా మనకు ఆదరణకర్తగా ఉంటున్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి. అలాగనే వేరొక ఉత్తరవాది కూడా అంటున్నాడు. అంటే దేవుడు కాదు, క్రీస్తు కాదు, కానీ వేరొక ఆదరణకర్త, వేరొక ఉత్తరవాది అన్న సంగతి ఇక్కడ క్రీస్తు మాటల్లో పరిశుద్ధాత్మ గురించి మనకు అర్థమైనటువంటి మాట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునితో ఏమాత్రము సమానుడు కాదు, అలాగే క్రీస్తుతో కూడా సమానుడు కాదు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇంకా మరి కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇలా ఉంది. ఎందుకంటే ఈయన ఎవరు అనేదానికి ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రముండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమకు పొందుచున్నాము. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకొని మరి దేవునిలోకి అంటే క్రీస్తు రాజ్యంలోకి హక్కును సంపాదించుకుంటారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ మరి వరముగాను మనకు సంచకరువుగా భయానగా ముందుగా ఇవ్వబడుతుంది. కాబట్టి మరి మనము మహిమ నుండి అధిక మహిమకు అంటే ఆ ఆత్మ పోలికలోకి మనము మారుతున్నాం అన్న సంగతి ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ పరిశుద్ధాత్మనే సత్యస్వరూపి అయిన ఆత్మని, మరి దేవుని ఆత్మని, క్రీస్తు ఆత్మని, ఇవన్నీ కూడా ఆయన గురించే రాయబడ్డాయి. అయితే లేఖనాల ప్రకారంగా కూడా మనం ఖచ్చితంగా చూసినట్లయితే దేవుని సత్యస్వరూపైన ఆత్మ యోహాను సువార్త 15:26లో ఉంది. అలాగనే యేసును లేపిన వాని ఆత్మ రోమపత్రిక 8:11లో ఉంది. క్రీస్తు పంపిన ఆత్మ యోహాను సువార్త 16:7లో ఉంది. ఇంకా క్రీస్తు ఆత్మని, దేవుని ఆత్మని, ప్రభువుగా ఆత్మని, మరి దేవుని ఆత్మ, నిత్యుడగు ఆత్మ అని కూడా మరి బైబిల్లో ఉంది. ఎబ్రీ పత్రిక 9:14లో ఉంటుంది. అలాగే దత్తపుత్రాత్మ అని కూడా చెప్పబడింది రోమపత్రిక 8:15లో. ఈ విధంగా ఈ మాటలన్నిటిని కూడా ఈ పరిశుద్ధాత్మకే
ఈ పరిశుద్ధాత్మనే తనంతట తానే ప్రేరేపించి రాయించినటువంటి మాటలే. కాబట్టి దత్తపుత్రాత్మని, నిత్యుడగు ఆత్మని, దేవుని ఆత్మని, క్రీస్తు ఆత్మని, క్రీస్తు పంపిన ఆత్మని, ఇలా ఈ పేర్లన్నీ కూడా సత్యస్వరూపైన ఆత్మని, మరి ఆ ఆత్మ ప్రేరణతోనే రాయించినటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలు బట్టి మనం ఆత్మను ఏమని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఆయన గురించి రాయబడ్డ లేఖనాలను బట్టి మనం బోధించాలి, చెప్పాలి తప్ప ఎక్కడ చెప్పలేనటువంటి మాటలను ఆయన దేవుడు అని, తండ్రి అని, ఆయన సృష్టికర్త అని, ఇలా లేనటువంటి మాటలను అపార్థం చేసుకొని అవన్నీ పరిశుద్ధాత్మకు పెట్టి పరిశుద్ధాత్మ కూడా దేవుడు అంటే నిజంగా అది మరి పరిశుద్ధాత్మకే వ్యతిరేకంగా విరోధముగా మాట్లాడినట్టుగా మరి మనం పాపానికి దాసులమవుతున్నట్టుగా గ్రహించాలి. కాబట్టి దేవుని ఆత్మ అంటే ఏమిటి అనేది కనుక మనం ఆలోచిస్తే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క మరొక ఆత్మ అని అర్థం చేసుకుంటే మనకు బాగుంటుంది. పోనీ ఇంతకీ దేవుని ఆత్మ అంటే ఏమిటో, మరి పరిశుద్ధాత్మ అంటే ఏమిటి, ఈ రెండు ఒకరా కాదనేది లేఖనాల ప్రకారంగా చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట యోహాను చూశాను. అంటే క్రీస్తు మీదకి దిగటం యోహాను చూశాడు. అంటే దేవుని ఇక్కడ మత్తయి గారేమో పరిశుద్ధాత్మను గురించి ఏం రాశాడంటే దేవుని ఆత్మ అన్నాడు. దేవుని ఆత్మ పావురం ఆకారంలో మరి క్రీస్తు మీదకి దిగి వచ్చిందట. అదే మరి ఈ యోహాను గారు చెప్పినటువంటి మాటే మార్కు సువార్తలో ఏముందంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 10లో వెంటనే ఆయన అంటే క్రీస్తు నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగవచ్చుటయో చూచెను. ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను గారు క్రీస్తు మీదకి పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో దిగి రావడం ఆయన చూచాడు అంటే ఇక్కడ దేవుని ఆత్మ అని మత్తయ్య గారు చెప్పాడు. మార్కు గారేమో మరి దేవుని ఆత్మ పావురం లాగా, అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అన్న దేవుని ఆత్మ అన్న ఒక్కటే అన్న సంగతి మనకు అర్థం కావాలి. అంటే దేవుడైన ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. అంటే దేవుడైన ఆత్మ అంటే దేవుడే ఆత్మ, ఆయనకు మరి దేవుని ఆత్మ అంటే ఆయనకు మరొక ఆత్మ ఉన్నట్టుగా మరి ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే దేవుడే ఆత్మ అయితే ఆయనకు కూడా వేరొక ఆత్మ ఉన్నది అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇక్కడ ఇద్దరు ఒక్కరు కారు, దేవుడైన ఆత్మ ఒకరు, దేవునికి ఉన్నటువంటి మరొక ఆత్మే పరిశుద్ధాత్మ. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కానీ ఇద్దరు ఒక్కరు కాదు. అదే పరిశుద్ధాత్మగా చెప్పబడినది. ఆ పరిశుద్ధాత్మనే మన ఆత్మకు తోడుగా మరి ఉండడానికి దేవుడు మరి మనల్ని నడిపించడానికి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి వరంగా పంచి ఇవ్వటం జరుగుతుంది. అంటే భయానగా అంటే బాప్తిసం ప్రతి ఒక్కళ్ళకు మరలా లోకంలో కలవకుండా దేవునితో కలిసి జీవించడానికి, క్రీస్తులో ఉండడానికి మనకు ముందుగానే ముద్ర వేసి భయానగా లేక సంచకరువుగా వరముగా ఇవ్వబడుతుందన్న సంగతి మరి మనకు లేఖనాల్లో ఉంది. దీన్నే ఇంగ్లీష్లో హోలీ స్పిరిట్ అని, మరి గ్రీకులోనైతే పారాక్లిటోస్ అని రాయించాడు. సరే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:22లో మరి మనకు ముద్ర వేసి మరి మనం దేవుని పిల్లలు అని గుర్తింపు పొందడానికి ఆ పరిశుద్ధాత్మను మనకు ముందుగానే భయానగా ఇచ్చినట్టుగా ఇక్కడ ఉంది. చదువుదాం. దేవుడు మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఆత్మ సంచకరువు అంటే ఏంటంటే భయాన లేదా అడ్వాన్స్, అంటే ముందుగా దేవుని పిల్లలుగా ఉండడానికి గుర్తింపు పొందుకున్నటువంటి వారిగా మనకు ముద్ర వేసి భయానగా మనకు పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము కూడా ఆ దేవుని ఆత్మలో భాగం కాబట్టి మనము కూడా దేవుని స్వరూపంలోనే చేయబడ్డాం కనుక మరి దేవునికి పరిశుద్ధాత్మ ఉన్నట్లే మనకు కూడా మనస్సాక్షి లేదా అంతరాత్మ అనేది మనకు కూడా ఉన్నట్టుగా మనకు లేఖనాలు అన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదురా, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదురా, ఏదన్నా మనం తప్పుడు పని చేయాలి రారా అంటే అరే నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదురా అంట. మనలో ఆత్మ ఉంది, మన శరీరం ఉంది, అలాగనే అంతరాత్మ అంటే మనస్సాక్షి కూడా ఉంది. అలాగే దేవునికి ఆయన దేవుడు ఆత్మ అయితే ఆయనకు మరొక ఆత్మే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మనే మరి ఒక వ్యక్తిగా శక్తిగా మనందరి కొరకు
మరి బాప్తిసం ఇచ్చిన తర్వాత మనతో ఉండి మనం నడిపించి దేవుని సన్నిధికి చేరేంతవరకు సహాయంగా తోడుకొనడానికి ఆయన ఆ పరిశుద్ధాత్మను పంపినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ పావురవ ఆకారంలో దిగి రావడం అనేది బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఒక్కరే ఆయన చూసినట్టుగా మనకు లేఖనాల్లో ఉంది. ఇక అంతకు మీద మనుషుల్లో ఎవరు కూడా ఆయన చూడలేరు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 31 నుంచి 34లో ఆయన స్పష్టంగా పరిశుద్ధాత్మ ఆకాశము చీల్చబడము, పరలోకంలో నుంచి మరి దేవుని ఆత్మ పావురవ ఆకారంలో మరి దిగి రావటం ఆయన కళ్ళారా చూశాడు. కాబట్టి మరి ఈ ఆత్మ ఎవరికి ఇవ్వబడుతుంది అని కనుక మనం ఆలోచిస్తే దీనికి ఒక రూలు, ఒక నియమం పెట్టాడు. ఆ మాట చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 34వ వచనం. పేతురు గారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇది మన ప్రభువు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని మరి చెప్పడం జరిగింది. కాబట్టి అలాగనే మరి ఈ పరిశుద్ధాత్మ వరాలు అనేటివి మరి ఒకప్పుడు మొట్టమొదటి శతాబ్దంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయా లేవా అని అంటే ఇప్పటికీ లేవని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ చాలామంది వాటిని ఒప్పుకోరు. అయితే లేఖనాలు చూద్దాం. లేఖనాల్లో ఏం చెప్తున్నాడో అది చూద్దాము. ఆ కాలంలో అంటే మొదటి శతాబ్దంలో అపోస్తుల కాలంలో మరి కొన్ని ఆత్మవరాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది సంఘంలో మరి ప్రారంభంలో వాక్యాన్ని స్థిరపరచుటకు అపోస్తుల కాలంలో దేవుని చిత్తానుసారముగా ఆత్మ కొందరికి మాత్రమే ఆత్మవరాలని మరి ఇచ్చినట్టుగా మనకు కొన్ని లేఖనాలు చూస్తుంటే అర్థమవుతుంది. అవి చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మరి ఆత్మవరాలు ఉన్నట్టుగా మనకు అక్కడ ఉన్నది. కానీ ఇప్పుడు కూడా ఉన్నాయా అంటే ఇప్పుడు లేవని ఖచ్చితంగా అవి మరి తీసివేయబడిన సంగతి మనకు అర్థం కావాలి. కానీ ఇప్పుడు కూడా చాలామంది అబద్ధ బోధకులు అవి ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అవి లేవు. కాబట్టి ఇది ఇక్కడ ఏమంటున్నాడు అంటే 12వ అధ్యాయంలో కృపావరాలు నానా విధాలుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. అలాగనే ఇక్కడ ఈ 12వ అధ్యాయం 6వ వచనంలో ఇంకా ఏమన్నాడంటే నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరికి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యాలు, మరొకనికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యాలు, మరొకనికి ఆత్మ మూలముగా విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మలనే స్వస్థపరుచు వరములు, మరి ఒకనికి అద్భుత కార్యాలు చేయు శక్తి, మరొకనికి ప్రవచనము, మరొకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరొకనికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఆత్మ ఒక్కడే జరిగిస్తున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు ఉన్నా, కానీ అవి ఆ కాలం మొదటి కాలంలోనే ఉన్నాయి. కానీ ఇప్పటి కాలంలో మరి అవి ఆగిపోయినాయి అన్న సంగతి మనకు లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ మాటలు కూడా చూద్దాము. ఎందుకంటే ఇప్పటికి కూడా ఉన్నాయా ఆగిపోయినాయి అంటే పౌలు గారి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా అవి ఆగిపోయినట్టుగానే మనకు బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. చూద్దాం పౌలు గారి మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును అంటున్నాడు. అంటే ప్రేమ ఒక్కటే ఉంటుంది, కానీ ఇక ఇవన్నీ కూడా ప్రవచనాలైనా నిరర్ధకమవుతాయట, భాషలైనా నిలిచిపోతాయి, అంటే ఖచ్చితంగా తీసివేయబడతాయి అన్న సంగతి ఇక్కడ పౌలు గారు చెప్పకనే చెప్తున్నాడు. అలాగే 10వ వచనంలో ఏమన్నాడంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానది నిరర్ధకమగును. పూర్ణమైనది అంటే సంపూర్ణమైనటువంటి బైబిల్ 66 పుస్తకాల గ్రంథం వచ్చిన తర్వాత అంతకు ముందు చెప్పినటువంటి సహాయంగా ఉన్నటువంటి ఈ వరాలు, స్వస్థతలు, ఈ అన్ని అద్భుతాలు అన్నీ కూడా అవన్నీ కూడా నిరర్ధకమైపోతాయి. అంటే పూర్ణమైన వచ్చినప్పుడు అసంపూర్ణము కానటువంటి వాక్యము నిరర్ధకమైపోతుంది అన్న సంగతి ఇక్కడ మనకు అర్థం కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు ఆగినవి అంటే కొంతమందికి ఒప్పుకోరు. మేము ఇంకా స్వస్థతలు చేస్తాము, దెయ్యాలను వదిలిస్తామని అంటారు. కానీ అలా ఇంకా దెయ్యాలను వదిలిస్తాము, స్వస్థతలు చేస్తాం అన్న వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో చూస్తే కనీసం ఈ మాట అర్థమైతే చాలా బాగుంటుంది. ఆయన ఏమంటున్నాడో చూద్దాము. ఆ దినమందు అనేకులు వచ్చి ప్రభువా ప్రభువా
మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామములో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అంటున్నాడు. అంటే నిజంగా వీళ్ళు మేము దెయ్యాలను వెళ్ళగొట్టాము నీ సమ్ముఖంలో, నీ పేరు మీద ప్రవచనాలు చెప్పాము, నీ పేరు మీద అద్భుతాలు చేశాము, నీ పేరు మీద అన్నీ చేసామంటే అక్రమము అంటున్నాడు. ఏంది అంటే సంపూర్ణమైన బైబుల్ వచ్చిన తర్వాత ఇక ప్రవచించే అవసరం లేదు, అలాగనే భాషలు చెప్పే అవసరత లేదు. ఇక దేవుడు ఆ కాలంలో ఎంతవరకు వాక్యాన్ని స్థిరపరచడానికి కొంతకాలం వరకు అపోస్తులకి ఇచ్చాడే తప్ప ఇక ఇప్పటి వరకు కూడా అవసరం లేదు. ఎందుకంటే సంపూర్ణ వాక్యం వచ్చిన తర్వాత ఇంకా నువ్వు ప్రవచించాల్సిన అవసరత లేదు, భాషలు మాట్లాడాల్సిన అవసరత లేదు. కాబట్టి నీకు వాక్యమే దిక్కు అన్న సంగతి ఇక్కడ దేవుడు క్రీస్తు ద్వారా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇక అవన్నీ చేస్తే అక్రమము అంటున్నాడు. కాబట్టి ఇక ఎవరు కూడా ఇవి చేయాల్సిన అవసరత లేదు. ఎందుకంటే అవసరత ఉన్నప్పుడు దేవుడు వాటిని నిల్వ చేశాడు, ఇప్పుడు అవసరత లేదు. నీకు సంపూర్ణమైన జ్ఞానమైన బైబిల్ ఉంది, ఆ బైబిల్ని చదువు, బైబిల్ని బోధించు, అంతే తప్ప నువ్వు స్వస్థత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే అన్ని హాస్పిటల్స్ వచ్చాయండి, అన్నీ మల్టిపుల్ హాస్పిటల్స్ వచ్చినాయి, అన్నీ చూస్తున్నారు. గుండెలు తీసి గుండెలు మారుతున్నారు, ఊపిరితిత్తులు మారుతున్నారు, కిడ్నీలు మారుతున్నారు, అన్నిటికీ టెంట్లు వేసి హార్ట్ని శుభ్రంగా అన్నీ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఇంక ఇప్పుడు డాక్టర్ వచ్చాడు. అందుకని దేవుడు క్రీస్తు ద్వారా చెప్పింది ఏంటంటే రోగికి వైద్యుడు అవసరము. అంటే డాక్టర్ కావాలి. నీకు ఏదైనా రోగం అయితే డాక్టర్ దగ్గర పోయి ఆయన ట్యాబ్లెట్ ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్ సక్రమంగా పనిచేయడానికి, సరైనటువంటి ట్యాబ్లెట్ ఇవ్వడానికి నువ్వు దేవుణ్ణి క్రీస్తు ద్వారా ప్రార్థించు. ఆయన ఆ ట్యాబ్లెట్ ద్వారా నీ రోగాన్ని నయం చేస్తాడు. అది ఆయన ఇష్టమైతేనే చేస్తాడు, ఆయన చేయకపోతే వెళ్ళిపోవడమే ఈ లోకాన్ని వదిలిపెట్టి. కాబట్టి ఇంకా ఈ రోజున స్వస్థతలు అవసరం లేదనే సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఏమవుతాడు అన్న సంగతి కూడా మనం లేఖనాలను బట్టి చూస్తే మరి చూద్దాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 14-15 వచనాలు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. పరిశుద్ధాత్మ దత్తపుత్రాత్మగా చెప్పబడ్డది. కాబట్టి అదే యేసుక్రీస్తు వారైతే మరి దేవుడు కన్నటువంటి కుమారుడుగా చెప్పబడ్డాడు. కీర్తన 2:7 ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ కానీ యేసుక్రీస్తు వారు కానీ ఇద్దరూ దేవునికి కుమారులే కానీ దేవుళ్ళు కాదు. గలతీ పత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి దేవుడు మనకు యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మకు ఇద్దరికి కూడా తండ్రే, మనకు కూడా ఆయనే తండ్రి. మరియు ఈ పరిశుద్ధాత్మ మనము దేవుని వాక్యాన్ని చదవడానికి, ఆలోచించి సువార్త ప్రకటించడానికి మనలో ఉండి మనకు సహాయం చేస్తూ సత్యమందు నడిపిస్తాడు. అందుకే ఆయన మనకు సహాయముగా తోడుగా దేవుని చేత ఇయ్యబడ్డాడన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుకు నిర్ణయించినటువంటి అధికారంలోనే పనిచేస్తాడే తప్ప సొంతగా ఆయనకు ఏ అధికారం లేదు. ఆయన దేవుడు కాదు, ఆయన ఒక శక్తి వ్యక్తిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మరి ఆదరణకర్తగా కూడా మనతో ఉంటాడన్న సంగతి యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మనము చూసాం. కాబట్టి ఆయన ఒక శక్తి వ్యక్తే కానీ దేవుడు కాదు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు అంటూ ఏమీ లేవు. అవి దేవుడు క్రీస్తుకి ఇచ్చినటువంటి అధికారంలో, ఆ క్రీస్తు అధికారంలోనే పరిశుద్ధాత్మ వచ్చి అన్నిటినీ మనకు తెలియజేస్తాడన్న సంగతి యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఏమో అబద్ధం ఏమో చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి 1వ శతాబ్దం వరకు 1, 2, 3 శతాబ్దాల వరకు బైబిల్లో యేసుక్రీస్తు దేవుని కుమారుడుగానే వాళ్ళు విశ్వసించారు, నమ్మారు. కానీ 4వ శతాబ్దం వచ్చేసరికల్లా మొత్తాన్ని ఆ నైసియా సభలో మరి కాన్స్టాంటినోపుల్ అనేట ఆయన రాజు, ఆయన కూడా మరి క్రైస్తవ్యాన్ని పుచ్చుకొని మరి కొంతమంది బిషప్పులని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా మరి ఈ ట్రినిటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ కాలంలో ఎత్తనేషి అనే ఆయన
ఓరిగన్ ఆయన బిషప్పులు, ఆ 300 మంది బిషప్పుల వాళ్ళు ఉండి, వాళ్ళు ఎక్కువగా ఈ ట్రినిటీని ప్రతిపాదించి దేవుడు, మరి క్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా సమానులు, ముగ్గురు దేవుళ్ళే, ముగ్గురు నిత్యులే, ముగ్గురు అనంతమైన వాళ్ళే అన్న సంగతిని మరి చెప్పి మరి అనేక మందిని తప్పుదారిలో పండించినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున మనము ఆ ట్రినిటీ సిద్ధాంతంలో పోతే నిజంగా దేవుని వాక్యం అంతా, మరి దేవుడు క్రీస్తు ద్వారా చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధం అవుతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు అనగానే ఇదిగో శరీరధారిగా వచ్చాడు కాబట్టి తగ్గించుకొని మాట్లాడుతున్నాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు ఒకసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఒక రకంగా, పరలోకంలో ఉన్నప్పుడు ఒక రకంగా, 2 రకాలుగా ఆయన మాట్లాడండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా సత్యమే, పరలోకంలో ఉన్నప్పుడైనా సరే, శరీరంలో ఉన్నప్పుడైనా సరే, ఆత్మగా ఉన్నప్పుడైనా సరే, వాకుగా ఉన్నప్పుడైనా సరే, ఎప్పుడు కూడా ఆయన సత్యమే చెప్తాడు తప్ప ఆయన నోట ఎప్పుడు అబద్ధం ఉండదండి. కాబట్టి ఆయన నేను దేవుని కుమారుడని స్పష్టంగా చెప్పాడు. దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడని చెప్పాడు. పరిశుద్ధాత్మ కూడా మరి యేసుక్రీస్తు వారికి సాక్ష్యం ఇచ్చింది. ఎందుకంటే అపోస్తులు ఇచ్చారు ఈయన దేవుని కుమారుడని, పరిశుద్ధాత్మ కూడా మరి ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి ఆ విధంగా మనము లేఖనాల్లో ఇవ్వబడినటువంటి లేఖన సాక్ష్యాన్ని ఆధారాన్ని చూసి మనం విశ్వసించాలి తప్ప మన సొంతగా మరి అపార్థం చేసినటువంటి లేఖనాలన్నింటినీ కూడా దేవుడు సృష్టికర్త అయితే పరిశుద్ధాత్మను కూడా సృష్టికర్త అనడం, దేవుడు తండ్రి అయితే పరిశుద్ధాత్మను కూడా తండ్రి అనడం నిజంగా ఇది వాక్యానికి విరుద్ధం అండి. ఆయన ఒక వ్యక్తి మాత్రమే తప్ప ఆయన దేవుడు కాదు. కాబట్టి లేఖనాలని మరలా చూసి సత్యాన్ని గ్రహిస్తారని ప్రభుపేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.